వెల్కమ్ టు వార్త నేను దేవా. సికింద్రాబాద్ చరిత్రను కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిపోయేలా చేస్తుందని అయితే మాత్రం సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోతా రోహిత్ గారు ఉన్నారు. చెప్పండి సార్, అటువైపు నుంచి సికింద్రాబాద్ చరిత్రనే కనుమరుగయ్యేలా చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? వారి రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, వారికి తగ్గుతున్న ప్రజాదరణ నుంచి దృష్టి మరలించడానికి, కేవలం వార్తలలో కనిపించడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈ వార్తలు చేసిర్రని చెప్పేసి కూడా ప్రజలు గమనిస్తున్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి మంత్రిగా నువ్వేం వెలుగబెట్టినావు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. 10 ఏళ్ళు నువ్వు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నీకు ఈ సికింద్రాబాద్ జిల్లా ఎందుకు గుర్తు రాలేదు? 10 జిల్లాల నుంచి 33 జిల్లాలు కేసీఆర్ చేసినప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా జిల్లాగా చేసిండ్రు. మరి అటువంటప్పుడు నీకు సికింద్రాబాద్ జిల్లా ఎందుకు గుర్తు రాలేదు? అప్పుడు నీ నోరు ఎందుకు మూసుకుపోయింది? అంటే నువ్వు చేసిన అవినీతి, నువ్వు దీనివల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అప్పుడు నీ సంచులు నిండుతున్నాయి కాబట్టి నువ్వు ప్రశ్నించలేకపోయినావా? అంటే అప్పుడు నీకు సికింద్రాబాద్ జిల్లా వాసుల ప్రయోజనాల కంటే నీ సొంత ప్రయోజనాలు ఎక్కువైనాయా? నువ్వు సమాధానం చెప్పాలి. అంటే సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కనుమరుగయ్యేలా చేస్తున్నారని అయితే మాత్రం తీవ్రంగా ఆరోపిస్తున్నాడు. అంటే సీఎంని ముక్కలుగా నరుకుతానని ఇట్లా సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అండి? ముక్కలుగా నరుకుతా అంటే నువ్వు మటన్ షాప్లో పనిచేసినావా శ్రీనివాస్ యాదవ్? ఒక మాజీ మంత్రిగా పనిచేసినావు 10 ఏళ్ళు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలని చెప్పి నీకు సోయి లేదా? నీ గురించి కూడా అట్లా అవాకులు చవాకులు మాట్లాడితే అప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? నువ్వు విధానపరమైనటువంటి విమర్శలు చేయొచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, అంతే తప్ప నోటికొచ్చినట్లు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏది పడితే అది మాట్లాడుతా అంటే చూసుకుంటా ఊకొనికే ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరు. నీకు బుద్ధి చెప్పనికే 2 నిమిషాలు పట్టదు. ప్రభుత్వంలో ఉన్నాం, దృష్టి అంతా ప్రజా సంక్షేమం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద ఉంది కాబట్టి ఓపిక పడుతున్నాము. ఇప్పటికైనా భాష మార్చుకో, ఇప్పటికైనా ప్రజలకి మేలు చేకూర్చే విధంగా పనిచేయి, అంతే తప్ప నోటుకొచ్చని మాట్లాడితే సహించేది లేదు. 17వ తారీఖు 10,000 మందితో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అయితే మాత్రం ధర్నా చేపడుతున్నారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు 10 ఏళ్ళు అవినీతికి పాల్పడి విచ్చలవిడిగా డబ్బు సంపాదించారు కాబట్టి 10,000 మందికి పైసలు ఇచ్చి కూర్చోబెట్టుడు పెద్ద పని కాదు వాళ్ళకి. వాళ్ళ పైసలు వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందంటే వాళ్ళు ఒక రాష్ట్రాన్ని కొనేసి అంత డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ డబ్బులతోనే 100 ఏళ్ళు అధికారం ఉంటుందని చెప్పేసి కలలు కన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు డబ్బులకి తలొంచరని చెప్పేసి నిరూపించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అధికారాన్ని అప్పచెప్పింది రాష్ట్రం. కాబట్టి వాళ్ళకి ఇంకా ఈ డబ్బు మదం అనేది ఇంకా దిగ్గలేదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదన్నా చేయగలుగుతారని చెప్పేసి కలలు కంటున్నారు. ఈ నగర ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, నగరంలో ఏ విధమైన మార్పులు తేవాలి అని చెప్పేసి ఇతర దేశాలకు కూడా వెళ్ళి అక్కడ ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు, ప్రముఖ నగరాలని ఏ విధంగా అభివృద్ధి చేశారని చెప్పేసి మరి అక్కడంతా పర్యటించి అక్కడంతా తెలుసుకొని అధికారులను కూడా పంపించి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. వీళ్ళకి అసలు విజన్ లేదు, పాడు లేదు, నోటికొచ్చినట్టు మాట్లాడడమే వచ్చు. సికింద్రాబాద్ నగరంలో ఉన్న ప్రజలు, ఈ జంట నగరాలలో ఉన్న ప్రజలు హర్షించే విధంగా, సంతోషపడే విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారు పనిచేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. చూశారు కదా, సికింద్రాబాద్ నగర ప్రజలు సంతోషించే విధంగా అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, కేవలం తన ఉనికి చాటుకోవడానికే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని అయితే మాత్రం ఇట్లా ధర్నాలు చేయడం, ఇవన్నీ ఆరోపణలు చేయడం అయితే మాత్రం చేస్తున్నాడని అయితే మాత్రం ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ చెప్పుకొచ్చారు. ధనరాష్ట్ర దేవా వార్త, హైదరాబాద్.